వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. 5 రాష్ట్రాల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ గురువారం 11 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. అయితే కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్ బిట్టు, జార్జ్ కురియాన్ పేర్లు ఈ జాబితాలో చోటు దక్కించుకోలేదు. ఈ ఇద్దరు మంత్రులు రాజ్యసభ పదవి కాలం జూన్ 21తో ముగియనుంది. రాజ్యసభలో బిట్టు రాజస్థాన్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా కురియన్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి సభ్యుడిగా ఉన్నారు. బిట్టు వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించే అవకాశం ఉంది. పార్టీలోని విశ్వసనీయ నాయకులతో పాటు ఒడిశా ఎన్నిక కోసం ఇటీవల పార్టీలో చేరిన బీజూ జనతాదళ్ రెబెల్ దేబాశిష్ సమంత్రాయ్ కూడా పార్టీ అభ్యర్థులలో ఉన్నారు. ఈ జాబితాలో బీజేపీ మణిపూర్ అధ్యక్షురాలు ఏ శారదాదేవి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్కా గుర్జర్తో పాటు జాతీయ కార్యదర్శి తరుణ్ చుంగ్, రాజస్థాన్ కీలక నాయకుడు సతీష్ పునియా కూడా ఉన్నారు. తై తగాక్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి రాజ్భాయ్ శుక్లా, ముఖేష్ భాయ్ రద్వా, మాన్సింగ్ పర్మార్, జితేంద్ర మోగ్జిబాయ్ కంజీరియా గుజరాత్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక మధ్యప్రదేశ్ నుంచి తరుణ్ చుంగ్, రజనీష్ అగర్వాల్, మణిపూర్ నుంచి శారదాదేవి బరిలోకి దిగుతున్నారు. గత నెలలో బీజేడీని వీడి బీజేపీ గూడికి చేరిన సమంత్రాయ్కి ఆ రాష్ట్రం నుంచి ఉప ఎన్నికకు బరిలో దింపి ప్రతిఫలం అందించినట్లు సమాచారం. ఇక తమ ఎదుగుదల దశ నుంచే పార్టీకి, దాని సంస్థకు తమ జీవితాలను అంకితం చేసిన విశ్వసనీయ కార్యకర్తలకు ప్రతిఫలం ఇవ్వాలనే పార్టీ నిబద్ధత ఈ ఎంపీలలో స్పష్టంగా ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది రాజ్యసభలోని మొత్తం 34 స్థానాలకు పదవీ విరమణ జరగనుంది. వీటిలో 19 ఉత్తరప్రదేశ్కి చెందినవి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్లకు 4 చొప్పున, మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు 3 చొప్పున, మిజోరాంకి 2, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్కు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 113 మంది సభ్యులుండగా 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏ బలం 148గా ఉంది. రైల్వే, ఆహార శుద్ధ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జనతాదళ్ అధినేత మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ, ప్రతిపక్ష ఎంపీ దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి బీజేపీ నాయకులు జూన్లో పదవీ విరమణ చేయనున్నారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, సమాజ్వాద్ పార్టీ దిగ్గజం ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ నవంబర్లో తమ స్థానాలను ఖాళీ చేయనున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరు మంత్రులకు మాత్రం షాక్ తగిలింది. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించినట్టుగా కూడా తెలుస్తోంది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. మీరు చేసే సహాయం ఇప్పుడు చాలా చాలా అవసరం. ఫస్ట్ వీక్ కాబట్టి చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.